అత్తి బాబు అమ్మా మధు పిడకలన్నీ పూర్తయిపోయినాయి. గుడ్, వెరీ గుడ్. చూసారా ఛాలెంజ్ ని ఎలా గెలిచాను? ఏం ఛాలెంజ్? ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. నన్ను అడగకుండా నా సహాయం లేకుండా ఒక్క 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 పిడక చేయి చూస్తాను. నేను ఒప్పుకొని ఇదంతా తోండి. చాలండి, ముందు అత్తయ్య గారిని పిలవండి. ఒక్క నిమిషం. అమ్మో, ఇలా నన్ను చూసిందంటే గొడవలే. ఆవిడ పిలవకు. ఆవిడొచ్చేలోపు కాళ్ళు కడుక్కొని. అత్తయ్య గారు, అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు. ఏంటి ఇంత తక్కువ టైంలో ఎన్ని పిడకలు చేసావా? అవును బామ్మ, నేనే చేశాను. నిన్నెవడు అడిగాడే? అయినా పిడకలు అది చేస్తే నువ్వు చేశానంటావేంటి? అంటే నా కష్టాన్ని తన కష్టంలో ఫీల్ అయిపోయిందండి. అవును, పిడకలు నువ్వు చేస్తే చెమట దానికి పట్టాయేంటి? అంటే పక్క వాళ్ళకు కూడా చెమటలు పట్టేంత రేంజ్ లో కష్టపడ్డానండి. కష్టపడ్డారా అండి? కష్టపెట్టారా అండి? ఏమిటండి ఇది? బామ్మగారి మాట మీద గౌరవంతో కష్టపడి ఎన్ని పిడకలు చేస్తే నన్నే అవమానిస్తారా? అంటే నాకు తప్ప ఆవిడ మీద ఎవరికి గౌరవం లేదా? మర్యాద లేదా? ఆవిడంటే భయం లేదా? పెట్టేసింది పొల్లా. అయ్యో, ఆవిడ శాంతమూర్తి కాబట్టి మిమ్మల్ని ఒక్క తిట్టు తిట్టకుండా వదిలేసింది. లేదంటే నాకు తెలిసి తిట్టదు కూడా. అసలు నీకు బుద్ధుందా? అదిగో మొదలైంది అసలు. నీ వయసు పెరిగింది గాని బుర్ర పెరగలేదే. దీని ఒళ్ళు పెంచుకోవడం కాదు, కొంచెం బుర్ర కూడా పెంచు. అయినా నా మనవరాల విషయంలో కోపడడానికి నువ్వెవరే? హారానికి బంగారం ఇచ్చావా? వజ్రాలు ఇచ్చావా? కంసాలకి డిజైన్ ఇచ్చావా?